ప్రేమైన దేవుని వారలారా, 7 అనే సంఖ్య బైబిల్ ప్రకారం చూస్తే చాలా ప్రాముఖ్యమైనదండి. 7 సంఖ్య ఒక విధంగా సంపూర్ణతకు సూచనగా ఉన్నది, పరిపూర్ణతకు సూచనగా ఉన్నది. కానీ లోకంలో చాలా మంది 7 సంఖ్య వాళ్ళకి కలిసి రాదన్నట్టుగా, 7 సంఖ్య నోటితో ఉచ్చరిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తూ 7 సంఖ్య నోటు ఉచ్చరించడానికి కొంతమంది లోకంలో వాళ్ళు 7 రావాల్సి వచ్చి ఎలా చదువుతారు తెలుసా? 1 2 3 4 5 6 6 1 8 అనేస్తారు. అంటే 7 ఎక్కడ చదవాల్సి వచ్చిందో అని 6 తర్వాత 7 వచ్చింది కాబట్టి ఆ 7 బదులు 6 1 అనేస్తారు ఆ స్థానంలో అండి. అంటే 1 2 3 4 5 6 6 1 8 అనేస్తారు. కానీ బైబిల్ ప్రకారం 7 సంఖ్య చాలా ప్రాముఖ్యత ఉందండి. దేవుడు కూడా సృష్టి మొత్తాన్ని 6 రోజులు కంప్లీట్ చేసి 7వ రోజున విశ్రమించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్ అనేక విషయాలు చూసినట్లయితే 7 దేవదూతలు, 7 ముద్రలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, 7 నక్షత్రాలు, ఇలా 7 గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటది. కాబట్టి బైబిల్ ప్రకారం 7 చాలా గొప్ప సంఖ్యగా, పరిపూర్ణత సాదృశ్యంగా కనబడుతూ ఉంది. కాబట్టి 7 అనే సంఖ్యను ఉచ్చరిస్తే, 7 అనే సంఖ్యను నోడుతూ అంటే ఎటువంటి నష్టం జరగదండి. ఏం కాదు. కానీ కొంతమంది అనుకుంటున్నారు, కానీ బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదండి. 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైన బైబిల్ ప్రకారం.